మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలో కూల్చివేతలను అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీరెడ్డిపై ఫిర్యాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడు అమర్ సింగ్ను మేయర్ చేయాలని, అక్రమాస్తులు కూడబెట్టుకోవాలని ఈ కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్మాణాలకు సంబంధించి హెచ్ఎండిఏ ఫిర్యాదిగూడ మున్సిపల్ నుంచి అనుమతులు ఉన్నాయి. బాధితులు చెప్పారు ఈ విషయాన్ని. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వారి నిర్మాణాలను కూల్చివేస్తున్నారని జక్క వెంకటరెడ్డి ఆరోపించారు. మన ఎంఎస్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మొత్తం సాలార్ జంగది భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పి మీరు ఆ రోజు కలెక్టర్ ద్వారా కోర్టు పోయింది. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్ జంగ్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి, ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడైతే ఉందో తీయమని చెప్పి ఆ మున్సిపాలిటీకి ఇస్తే 10-11 సీలింగ్ కంచె కూడా ఇష్టం.